ఎన్నో పులిహోరాలు ట్రై చేసింటారు. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర. కానీ ఎప్పుడన్నా ఇలా ఈ గోంగూరతోటి పులిహోర ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పనిసరి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కసారి తిన్నారంటే దీనికి అడిక్ట్ అయిపోతాము. అంత టేస్టీగా ఉంటుంది. చట్నీ కంటే కూడా ఇలా పులిహోర చాలా చాలా నచ్చేసింది నాకైతే. దీనికోసం నేను ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్తో పాటు కొంచెము ఆవాలు, మెంతులు వేస్తున్నాను 1 టీ స్పూన్. తర్వాత జీలకర్ర కూడా 1 టీ స్పూన్ వేసి, ఇంకా 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేయాలి. ఇవి 3 కూడా మంచిగా ఫ్రై చేసుకొని చిటపటలాడుతున్నప్పుడు మనము కొన్ని ఎర్ర మిర్చీలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా క్రిస్పీ అయిపోయాక తీసి ఒక గిన్నెలోకి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇవి చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ చేస్తాము. సో దానికోసం నేను ఇలా పక్కకు పెట్టుకున్నాను. దీంట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి పోపు పెట్టుకోవాలన్నమాట. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అంటారు కదా అది, తర్వాత శనగపప్పు కూడా వేసుకోండి. మధ్య మధ్యలో ఇవి తాకుతూ ఉంటే చాలా బాగుంటాయి పులిహోరలా కదా. అలాగే ఎండుమిర్చి వేస్తున్నాను. ఇంకా ఇక్కడ పల్లీలు, ఇంకా కాజులు, ఇంకొంచెం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయండి. దాంతోపాటు మనకి కరివేపాకు లేకుంటే ఎలా, పులిహోరల్లో కరివేపాకు ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇవన్నీ కూడా కలిపేశాక కొంచెం పసుపు, ఇంకా మన చీఫ్ గెస్ట్ అయిన హింగ్వాంగ్ కూడా యాడ్ చేసేసేయండి. మంచి రుచి వస్తుందన్నమాట ఈ పులిహోరలో. ఇవంతా కూడా కలిపి మంచిగా పల్లీలు అవన్నీ వేగాక దీన్ని కూడా పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇంకొక ప్యాన్లో కొంచెం బాగా ఆయిల్ వేయాలి కొంచెం, ఎందుకంటే గోంగూరని మగ్గించడానికి కోసం. ఇలా నేను గోంగూరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేస్తున్నాను. మీకు కావాలంటే అలాగే కూడా వేసేయచ్చు అనమాట. మొత్తం గోంగూరని మంచిగా ఫ్రెష్గా వాటర్లో వాష్ చేసి ఆరబెట్టుకున్నాక నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను. దీన్ని కూడా మంచిగా మొత్తము మగ్గిపోవాలన్నమాట గోంగూర ఆయిల్లోనే. దీంట్లో కొంచెము చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. దాన్ని కూడా దీంట్లో కొంచెం యాడ్ చేసేసి ఆ పులుపు కూడా ఇలా మిక్స్ చేసేసి దీన్ని కూడా ఇంకొక 2-3 మినిట్స్ మాత్రం మొత్తం మగ్గేలాగా వరకు బాయిల్ చేయాలి. లేదంటే మీరు గ్రైండ్ మిక్సర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం పసుపు, ఇంకా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసి పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట. ఓన్లీ గోంగూరకి సరిపోయా. ఇలా చేసిన దాన్ని మనము చాలా డేస్ కూడా ఫ్రిడ్జ్లో కానీ అలా చేసి పెట్టుకోవచ్చు అనమాట. అసలు పాడవకుండా మంచిగా ఉంటుంది. ఒక 15-20 డేస్ వరకు గోంగూర అనేది. ఇప్పుడు దీన్ని మనము ఫస్ట్ చేసిన వాటిని చల్లార్చుకున్నాం కదా, దాన్ని పౌడర్ చేసి ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అన్నం చూసారు కదా, ఇలా పొరిలాడుతూ ఉండాలన్నమాట అన్నము. అప్పుడు దీన్ని ఇక్కడ గోంగూర పేస్ట్ చేసుకున్నాం కదా, అదంతా కూడా దీంట్లో యాడ్ చేసి యూజ్ చేస్తున్నాను. దీంతో పాటు మనము పొడి చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేయండి. దీన్ని మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. పొడి చేసేసి వీటిని రెండింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకున్నాక మనము పోపు చేసుకున్నాం కదా, ఆ పోపు కూడా దీంట్లో యాడ్ చేశారనమాట. పల్లీలు అస్సలు రుచి చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరి ఎంతమందికి చింతపండు పులిహోర ఇష్టమో దానికి డబల్ ట్రిబల్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. మీకు ఏ పులిహోర ఇష్టం అనేది అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి.